హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆర్ఆర్ డైరీస్. అందరు ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు వచ్చేసి అయితే మేము గుట్ట పైనకి కూరగాయలు కొందామని చెప్పేసి వెళ్తున్నామండి. ఒక ముగ్గురం కలిసి కూరగాయలు కొందామని వెళ్తున్నాము. ఇంతకుముందే స్టార్ట్ అయ్యాము. అంతకుముందు ఒకసారి స్టార్ట్ అయ్యామండి, వెళ్దామని చెప్పేసి. కాకపోతే కానీ వర్షం వచ్చింది, చాలా మెరుపులు రావడం, ఉరిమింది, మెరుపులు కూడా చాలా వచ్చాయి. కొంచెం భయమైంది, అంటే మళ్ళీ అడవిల నుంచి వెళ్ళడం కదా అని చెప్పేసి ఇంకా వర్షం తగ్గిన తర్వాత వెళ్దామని కొద్దిసేపు ఉన్నామండి. ఉండి మళ్ళీ కొంచెం వర్షం తగ్గింది. ప్రజెంట్ అయితే వర్షం కొంచెమే ఉంది కాబట్టి వెళ్ళి తెచ్చుకుందాం, మళ్ళీ నైట్ అవుతుంది, మళ్ళీ వాళ్ళు కూడా ఉండరు తోట దగ్గర అని చెప్పేసి అయితే వెళ్తున్నాము. అక్కడ రైతులే కూరగాయలు పండిస్తారు. అక్కడికి మనం వెళ్ళి తెచ్చుకుంటే కొంచెం తక్కువకే ఇస్తారన్నమాట. మనకు బయట మార్కెట్లో దొరికే కంటే మనం ఇక్కడికి వెళ్ళి మనమే తెంపుకోవచ్చు, లేదంటే తెంపున్నా కూడా ఇస్తారు, తక్కువకే ఇస్తారు. అక్క వాళ్ళు తెలిసిన వాళ్ళే. అక్కడికి మేము పనికి కూడా చాలా టైమ్స్ వెళ్ళాను నేనైతే. మంచిగా తక్కువకే ఇస్తారు, చాలా బాగా పండిస్తారు. అన్ని పంటలు, అన్ని కూరగాయలు, చాలా డిఫరెంట్ వెరైటీస్ పండిస్తారన్నమాట. చూస్తున్నారు కదా, ఇది మొత్తం గుట్ట. ఇక్కడ కనిపిస్తుంది ఒక పొక్కలాగా ఉంది కదా, మొత్తం అన్ని బండలు తీస్తారన్నమాట. అంటే మా చిన్నప్పుడు మా తాత కూడా తీసేవాడు. అలా చాలామంది తీసేవాళ్ళు, బండలు తీసి అమ్మేవాళ్ళు ఇంటి కోసం, ఇల్లు కట్టుకోవడానికి అని చెప్పేసి. విలేజెస్లో అయితే బండతోనే ఇల్లు కడతారన్నమాట, ఇల్లు కడతారు. సిటీలో అయితే పునాది కోసం అని చెప్పేసి బండ ఉపయోగిస్తారన్నమాట. అంటే పునాది బలంగా ఉంటుంది కదా బండతోని కడితే అని చెప్పేసి. విలేజెస్లో అయితే ఆల్మోస్ట్ అన్ని బండ ఇల్లులే ఉంటాయి. మాది కూడా ఇప్పుడు మేము ప్రజెంట్గా ఉంది బండ ఇల్లే అన్నమాట. ఆల్మోస్ట్ వచ్చేసాము, కూరగాయల తోట దగ్గరికి వచ్చేసాము. చూడండి, మొత్తం గుట్ట కింద మా ఊరు ఉంటుంది. ఇది పైనకి అన్నమాట, గుట్ట పైనకి మొత్తం ఫామ్ ఆయిల్ తోటలోనే వాళ్ళు కూరగాయల చెట్లు పెట్టేశారు. ఇది కొంచెం చిన్నగా ఉన్నాయి ఫామ్ ఆయిల్ చెట్లు. అటు వేరే సైడ్కి పెద్ద పెద్ద చెట్లు కొంచెం పెద్దగానే ఉంటాయి. ఇవి కొన్ని ఒక ఇయర్ తేడాతో అలా పెట్టేశారు అనుకుంటా. వచ్చేసాము వాళ్ళ తోట దగ్గరికి అయితే. చూడండి, ఇది మొత్తం కనిపిస్తుంది వంకాయ తోట. ఇటు సైడ్ ఫామ్ ఆయిల్ చెట్లలో వంకాయలు ఎప్పుడు పెట్టారు. ఒకసారి పనికి కూడా వచ్చాను సమ్మర్లో, మొన్న పోయిన సమ్మర్లో. ఇక్కడ ఒక పూట పనికి అలా వచ్చానన్నమాట. అక్కడ నుంచి వస్తుంది అక్క, ఇంటి ఈ తోట యజమాని. మా అక్క వాళ్ళది కూడా ఈ ఊరు కాదు, మా ఊరు కాదు, వేరే పక్క ఊరు. కాకపోతే ఇక్కడ వాళ్ళకి భూమి ఉంది మా ఊరికి దగ్గరలోనే. ఒక 15 to 20 minutes ఉంటుంది మా ఊరు నుంచి ఈ తోట వరకు. నన్ను కూడా దించుడే. మేమైతే అలసందలు తెంపుకుందామని చెప్పేసి వచ్చామన్నమాట. నేనైతే ఒక అలసందలే తెంపుకున్నాను. చూడండి, ఇవన్నీ అలసంద చెట్లు. ఇంకా అన్ని రకాల కూరగాయలు ఇంకా కాయడం లేదు. ప్రజెంట్ అయితే అన్ని వెరైటీస్ ఉంటాయి వీళ్ళ దగ్గర, ప్రతిదీ దొరుకుతుంది. వీళ్ళు అన్నీ పెట్టేసి డైరెక్ట్గా రెస్టారెంట్స్కి, హోటల్స్కి సప్లై చేస్తారు. హాస్టల్స్కి, కాలేజెస్ అట్లా ఫుడ్ పెడతారు కదా, అలా వాళ్ళే డైరెక్ట్గా ఆర్డర్ ఇస్తే మనతోటి తెంపిస్తారు. కూలీ వాళ్ళతోటి తెంపించి ఇంకా వాళ్ళే తీసుకెళ్ళి ఇస్తారన్నమాట. ఇక మధ్యలో ఇంకా వేరే మధ్యవర్తులు అలా ఎవరు ఉండరు. డైరెక్ట్ రైతు టు అక్కడ తీసుకునే వ్యక్తి మాత్రమే ఉంటారన్నమాట. అలా తీసుకెళ్ళి సప్లై ఇస్తారు. అలా చేయడం వల్ల రైతులకు కూడా చాలా బెనిఫిట్స్, యూజెస్ ఉంటాయి. మధ్యలో ఎవరికో ఇచ్చేస్తే మనకు చాలా తక్కువ ధరకి తీసుకుంటాడు, మనకు డబ్బులు కూడా అంత ఉండవు. వాళ్ళు అటు సైడ్ అయితే వేరే కాయలు తెంపుకుందామని చెప్పేసి వెళ్తున్నారు. నేనైతే ఒకటి అలసందనే మాత్రమే తెంపుకొని నేను వెళ్తున్నాను. వర్షం పడుతుంది. వర్షం గొడుగులన్నీ అక్కడనే వాళ్ళ షెడ్ దగ్గర పెట్టేసి వచ్చేమో, గొడుగు ఉంటే ఇబ్బందిగా ఉంటుంది కదా తెంపుకోవడానికి అని చెప్పేసి అక్కడే పెట్టేసి వచ్చేసాము. ఇది కనిపిస్తుంది బీర తోట. అక్కడ సైడ్ కూడా బీర తోట ఉంది మొత్తము. అసలు వర్షం పడడం వల్ల నేనేమి క్లియర్గా చూపించలేకపోయాను. ఫోన్ కూడా వర్షంలో తడుస్తుంది, గొడుగు కూడా లేదు కదా, ఇంకా తీయలేకపోయాను. చూడండి, ఇది మొత్తం బీర తోటనే. ఇంకా బీరకాయలు అయితే ఇంకా ప్రజెంట్ అయితే కాయట్లేదు. 4-5 days అయితే కాపు వస్తాయి, అంత పూత ఉంది. ఇది చుట్టూరు కూడా మొత్తం అంతా సోలార్ వేశారన్నమాట. చుట్టూ మొత్తం సోలారే ఉంది. వాళ్ళు అయితే తెంపుకొని వచ్చేసారు. చూడండి,
నీకు మోసుకోకండి మీరు నేను ఎందుకు గొప్ప ఆరు నాకు వచ్చాను అలాగే తీసుకురావాలని వచ్చాను బీరకాయలు 5 కావాల్సిన అయిపోయా ఇద్దరు దేవాడి 2 అయిపోయాయి మాకు ఇప్పుడు మంద వేయరాదమ్మా బీరకాయలు ఇంకా యాత్ర కాదు రోజు జప్పైతాను టైం ఉంటుంది కదా 4 దాటింది మామయ్య. నీకే ఉంది ఇంకొక అన్ని తక్కువనే నారా ఇవి జోకుతుంది అయితే నాయండి. ఇవి నావి జోకిన తర్వాత ఇంక మేమైతే స్టార్ట్ అయ్యాము. అరకిలో తీసుకున్నాను. అరకిలోకి 30 రూపీస్ అలా తీసుకున్నాక ఎక్కువనే ఇస్తుంది. కాయలు కూడా ఎక్కువనే ఇస్తుంది. మనం డైరెక్ట్ రైతు దగ్గర నుంచి తీసుకుంటున్నాం కాబట్టి ఎక్కువనే ఇస్తారు ఎవరైనా సరే. మనం వేరే దగ్గర అమ్మడానికి వస్తారు కదా, వాళ్ళ దగ్గర అయితే ఎక్కువ రేటు ఉంటుంది, అసలు తక్కువ ఇస్తారు కాయలు. మేమైతే స్టార్ట్ అయ్యాము. కొంచెం కొంచెం చినుకులు పడుతున్నాయి, మరి ఎక్కువ ఏమీ లేదు. దీని చుట్టూరు సోలార్ వేస్తారు. మొత్తం సోలార్ వేయడం వల్ల అడవి పందులైనా ఇంకెవరైనా దొంగతనంగా తెంపుకోవడానికి వస్తారు కదా కూరగాయలు, వాళ్ళకి షాక్ వస్తుంది అన్నమాట. అంటే అయితే చనిపోరు, షాక్ రావడం వల్ల కొంచెం భయపడి రాకుండా ఉంటారన్నమాట. మొత్తం సోలార్తో మొత్తం వేసి ఉంచారు. సోలార్ వేయడం వల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. పందులు కూడా ఏం రావు. అంత పందులు వచ్చైతే నైట్ అయితే మొత్తం అన్నీ తెంపేసి అంత పిచ్చి పిచ్చి చేస్తాయి, అలా చేస్తాయి. సోలార్ వేయడం చాలా మంచిది. ఎవరైనా కూరగాయల తోటలు పెట్టుకున్నా ఇంకేం చెట్లు పెట్టుకున్నా కూడా పందులు వచ్చి అలా చేస్తుంటే సోలార్ వేయడమే బెటర్. చూస్తున్నారు కదా మొత్తం గుట్ట మొత్తం డౌన్కి ఉంటుంది అన్నమాట. ఇప్పుడు వెళ్తుంటే కొంచెం మంచిగా కనబడుతుంది. చూడండి మొత్తం డౌన్కి ఉంటుంది. మేము ఇటు సైడ్కి తునికాకు తెంపడానికి కూడా వచ్చేవాళ్ళము. మా ఊర్లో తునికాకు తెంపిస్తారన్నమాట. తునికాకు తెంపిస్తే మంచిగా అవి బీడీలు చేస్తారు కదా అండి తునికాకుతోటి, అలా తెంపించే వాళ్ళు. ఈ ఇయర్ అయితే తెంపియలేదు, అంటే గవర్నమెంట్ వాళ్ళే తెంపిస్తారు కొంతమంది వచ్చి, కాకపోతే ఈ ఇయర్ అయితే తెంపియలేదు. మా ఊరికైతే ఎంట్రీ అయిపోయాం, దగ్గరికి వచ్చేసాము. ఇక్కడ కనిపిస్తుంది అయితే ఇది మాది పల్లె ప్రకృతి వనం ఉంటుంది ఇక్కడ స్టార్టింగ్లోనే. ఇటు సైడ్కి వేరే వాళ్ళ ఫామ్ ఆయిల్ తోట ఉంటుంది, వాళ్ళు కూడా ఫామ్ ఆయిల్ పెట్టేశారు. అది మా ఊరు దగ్గర ప్లేస్ తీసుకొని ఒక 20 ఎకరాల వరకలా ప్లేస్ తీసుకున్నారన్నమాట. ప్లేస్ తీసుకొని కొని పెట్టేశారు. వాళ్ళేమో సిటీలో ఉంటారు, సింగరేణి జాబ్ అలా చేస్తారు వాళ్ళు. ఇటు సైడ్కి ఆపోజిట్లో ఉండేది పల్లె ప్రకృతి వనం. ఇక్కడ నర్సరీ ఉంటుంది కదా, ఊర్లలో చెట్లు కూడా ఇస్తారు. మా ఊర్లో అయితే ప్రతి ఇంటికి ఒక 5 రకాల చెట్లు అలా ఇస్తారన్నమాట. ఇందులో నర్సరీలో పెంచిన చెట్లు, ఇంకా మిగిలినవన్నీ అడవిలోనే పెట్టేస్తారు, ఉపాధి పని కింద అలా పెట్టేస్తారు. ఒక 5 రకాల చెట్లు అయితే ప్రతి సంవత్సరం ఇస్తారండి. మా దగ్గర అయితే ఈ పల్లె ప్రకృతి వనం పక్కకు అంగన్వాడీ ఉంటుంది. అంగన్వాడీ ముందే వాటర్ ట్యాంక్ ఉంటుంది. మా ఊరికి ఎంట్రీలోనే అవి ఉంటాయి. చూస్తున్నారు కదా అదే అంగన్వాడీ, దాని ముందు వాటర్ ట్యాంక్ అండి. ఊరి దగ్గరికి అయితే వచ్చేసాము. ఓకే గైస్, మీలో ఎవరైనా ఫస్ట్ టైం నా వీడియోస్ చూస్తున్నట్లయితే నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మంచి మంచి వీడియోస్ అయితే చేస్తాను నేను. అలాగే లైక్ చేయండి, లైక్ చేయడం మర్చిపోవద్దు. లైక్ చేయడం వల్ల వేరే వాళ్ళకు నా వీడియో రికమెండ్ చేస్తుంది చూడమని చెప్పేసి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్స్ అండి. ఇలాగే సపోర్ట్ చేయండి. సపోర్ట్ చేస్తారని నేను నమ్ముచున్నాను. ఖచ్చితంగా మీరు చేస్తారు కూడా. ఊరి దగ్గరికి అయితే వచ్చేసామండి. చూసారు కదా మొత్తం అంత గ్రీనరీగానే కనిపిస్తుంది మా ఊరైతే. ఓకే గాయస్, బాయ్ బాయ్. థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్. టాటా.